ఎట్లా చూస్తారండి దీన్ని? విజయ్ సినిమా పైరసీ లీకేజ్ రాజకీయ కోణంలో చూస్తారా, లేదు అంటేనంటే సినిమా కోణంలో చూస్తారా, ఎట్లా చూస్తారండి? దీనికి రెండు కోణాలు ఉన్నాయండి. సార్ కొద్దిగా మీరు బ్యాక్, సార్ మీ ఫ్రేమ్ కరెక్ట్ లేదు, కొద్దిగా మీరు బ్యాక్ జరిగితే ఫ్రేమ్ కరెక్ట్ వస్తుంది. మీరు కొద్దిగా బ్యాక్ జరగండి, ఇంకా కొద్దిగా. ఎస్, దట్స్ గుడ్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఎస్, అంటే ఇది రెండు విధాలుగా చూడొచ్చు అండి. ఎస్, ఒకటి విజయ్ ఈజ్ నంబర్ 1 హీరో ఇన్ తమిళనాడు టుడే. ఎస్, పొలిటికల్ గా చూసారంటే ఈజ్ ఎ గేమ్ చేంజర్. డిఎంకేని గెలిపించబోయే ఒక స్టార్. ఓకే, ఇప్పుడు ఈ కోణంలో ఈ పరిస్థితుల్లో ఇది లీకేజ్ ఎందుకు అయింది? దట్స్ నంబర్ 1 మనం విశ్లేషించాల్సింది. ఒక సినిమా యాంగిల్ లో చూసామనుకోండి, ఇది ఖచ్చితంగా చాలా 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 ఇట్ ఈస్ హీనస్ క్రైమ్. ఒక ఎంతో వాళ్ళ ఒక ప్రొడ్యూసర్స్ ఉన్న అందరూ సినిమా ప్రొడ్యూసర్స్ దగ్గర 300 మీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మ్యూజిక్ కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. yes, అదే 300-400 కోట్లు ఖర్చు పెట్టి అంత భారీ స్థాయిలో బడ్జెట్ లో సినిమా తీసి, అది అఫ్ కోర్స్ పొలిటికల్ యాంగిల్ సినిమా ఉంది కాబట్టి అది ఏదో సమ్ సెన్సార్ ఇష్యూస్ అని దట్ ఈస్ డిబేటబుల్. బట్ ఈ సినిమాని ఇట్లా లీక్ చేయించడం అన్నది మేబీ పొలిటికల్లీ ఏదో బ్రౌనీ పాయింట్స్ వాళ్ళకి మధ్యలో ఉండొచ్చేమో, కానీ ఒక ప్రొడ్యూసర్ గా ఒక సినిమా కోసం ఎంత కష్టపడి ఉంటారు. అది విజయ్ సినిమా కానీ ఏ సినిమా కానీ, ఆ ప్రొడ్యూసర్స్ అందరికి ఎంత నష్టం ఇది. రియలీ ఇట్ ఇస్ అ లాస్ టు ద ఇండస్ట్రీ. ఈ ట్రెండ్ కనుక ఇట్లా సాగితే అంటే ఎంతకైనా తెగించచ్చు అనమాట. ఒకళ్ళ మీద బురద జల్లటానికి, ఒకళ్ళ మీద కచ్చి తీర్చుకోవటానికి ఇట్లా లీక్ చేయించచ్చు అనమాట. ఇంటర్నల్ ఎవరినైనా ఒక కొన్ని 4-5 లక్షలు పడేసి కొనేసి ఇట్లా లీక్ చేయించచ్చు అనమాట. లీక్ చేయిస్తే సినిమా దెబ్బతింటది. సినిమా దెబ్బతింటే విజయ్ దెబ్బతింటాడు. వాళ్ళు దెబ్బతీసేది వాళ్ళకి ఒకటి అర్థం కావట్లేదు. విజయ్ని దెబ్బతీయట్లా వాళ్ళు దెబ్బతీసింది విజయ్ని కాదు. ఒక సినిమా ఒక వ్యవస్థ, ఒక సినిమా ఒక ఆరోగ్యమైన ఒక ట్రస్ట్ తోటి కూడి ఉన్న ఒక వ్యవస్థ. ఒక 24 క్రాఫ్ట్స్, ఒక ఎడిటింగ్ రూమ్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడక్షన్ యూనిట్ కానీ, మొత్తం టాప్ టు బాటమ్ అందరూ ఒక ట్రస్ట్ తోటి పనిచేస్తారు. ఇప్పుడు దీని మీద ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు ఎవరి మీద ఎవరు నమ్మకాలు పెట్టుకుంటారు? ఇది ఆ కోణంలో ఒక కోణం. ఇది ఇంకో కోణం వచ్చేసి, ఇప్పుడు విజయ్ సినిమాని ఏదో ఆపేశారు, అందరూ కలిసి కావాలని కుట్ర చేసి ఆపేశారు అన్నది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే విజయ్ సినిమా లాగా చాలా సినిమాలు ఇంతకు ముందు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరువర్ అని ఒక సినిమా వచ్చింది. ఇరువర్ సినిమాని కూడా సంవత్సరంన్నర పాటు ఆపారు. బికాస్ అది పొలిటికల్ ఇంపాక్ట్ ఉన్న సినిమాలు. అండ్ విజయ్ ఇస్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. కొన్ని పొలిటికల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ తీసుకున్న సబ్జెక్ట్ కూడా అటువంటిదే, జననాయకం అని చెప్పి. ప్లస్ దాంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయని క్లెయిమ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి జనవరిలో కోర్టుకు వెళ్ళంగానే మళ్ళీ అగైన్ వాళ్ళు రిలీఫ్ వచ్చిన తర్వాత అగైన్ కమిటీ, సెన్సార్ బోర్డు కమిటీ అగైన్ దే వెంట్ టు ది డివిజన్ బెంచ్కి వెళ్ళి క్లియర్ గా ప్రస్తావించారు. కొన్ని అభ్యంతరకరమైన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి దీంట్లో. వీ కెనాట్ రిలీజ్ ఇట్ జస్ట్ లైక్ దట్, వీ నీడ్ మోర్ కట్స్, వీ నీడ్ టైం అని చెప్పింది. అందుకు కోర్టు కరెక్ట్ గా భావించి ఇంకా టైం తీసుకుంది. అందరూ ఇట్లా కొనసాగుతుంది సిచ్యువేషన్. ఇదేదో పొలిటికల్ గా చేశారు అన్న దాంట్లో పూర్తి నిజం కాదు. సినిమా ఇస్ అ పొలిటికల్ ఫిలిం. అండ్ మోర్ ఓవర్ విజయ్ ఇస్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఖచ్చితంగా మామూలు స్క్రూటినీ కన్నా 10 రెట్లు స్క్రూటినీ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇట్ కెన్ ఇంపాక్ట్ ఎ లాట్. చిన్న టర్న్ అరౌండ్ పార్టీ ఫ్యూచర్స్, కొన్ని పార్టీ ఫ్యూచర్స్ ని మార్చేస్తాయి. అందుకనే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, అది తప్పులేదు. బట్ లీక్ అన్న విషయంలో ఇట్ ఇస్ సమ్ మోల్ ఇన్సైడ్. వాడు ఎవడో గాని వాడికి జీవితంలో అన్నం కూడా దొరకదు. వాడికి ఎంత కష్టపడి అప్పులు తెచ్చుకొని ఫైనాన్షియల్స్ దగ్గర అంత కష్టంతో తీసిన సినిమా అది ఓకే. ఇప్పుడు పొలిటికలీ ఆగి ఉండొచ్చు, తర్వాత రిలీజ్ అవుతే కొనుక్కున్న ప్రొడ్యూసర్స్, అది కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్, దానికోసం ఇన్వెస్ట్ చేసిన ఓటీటీ రైట్స్ కానీ, శాటిలైట్ రైట్స్ కానీ కొన్న వాళ్ళు, మొత్తం అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ నెల పెరిగిపోతా ఉంటది. వాళ్ళకి ఎంత కడుపు బాధ ఉంటది.
ఈ లీక్ అయిపోతే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసేశారు ఆల్రెడీ. ఎస్ చూసినప్పుడు దిస్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ది ఓపెనింగ్స్. విజయ్ సినిమా అంటే విజయ్ అక్కడ ఒక పొలిటికలీ ఇప్పుడు ఏమైనా కావచ్చు, పొలిటికలీ జస్ట్ ఒక డిఎంకేని పవర్ కి తీసుకురావటానికి ఓకే, దట్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ విజయ్ అన్నవాడు ఈజ్ నాట్ జస్ట్ ఒక ఆర్డినరీ హీరో కాదు. ఇప్పుడు డిబేటబుల్లీ ఈజ్ ద #1 హీరో ఇన్ తమిళనాడు. ఆయన ఒక యావరేజ్ సినిమా, గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్, గోట్ అన్న సినిమా యావరేజ్ సినిమా, బిలో యావరేజ్ సినిమా 400 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అది ఓన్లీ తమిళనాడు. పాన్ ఇండియా హీరో కూడా కాదు ఆయన. ఇంకా ఒక మన అల్లు అర్జున్, ఈ ప్రభాస్ గారి లాగా ఈజ్ నాట్ ఎట్ ఎ పాన్ ఇండియా హీరో ఎట్. ఆయన సినిమాలు ఆ కొన్ని ప్రాంతాలు, కొన్ని 4-5 స్టేట్లలో అంత భారీ స్థాయి కలెక్షన్స్. ఒక యావరేజ్ సినిమా అది. ఒక విజయ్ ఒక స్థాయి, ఒక స్టార్డమ్, మాస్ స్థాయి. అటువంటి సినిమా అది, విచ్ ఫెలో హ్యాడ్ ద గట్స్ టు రిలీజ్ ఇట్.